అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మకర సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈ పండుగకి ముఖ్యంగా మహిళలందరూ కూడా ముగ్గులు బాగా వేస్తూ ఉంటారు. అందుకోసంగా చాలా రోజుల నుంచి ముగ్గులు వేస్తూ ఓ పండగలాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ముగ్గుల పోటీల్లో కూడా చాలామంది పాల్గొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో ఉండేటువంటి తేజు డెవలపర్స్ వారి వెంచర్లో ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో మనం కూడా నాకు ముగ్గులు అంటే చాలా ప్రాణం, ఇష్టం కూడా. చాలా సార్లు వేసిన దగ్గర ఎక్కడో ఏదో ఒక ప్రైజ్ అయితే వస్తుంది. నెల్లూరుకి రావడం ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి టైంలో ఎక్కడైతే మన ఫ్యామిలీస్తో ఎట్లా ఉంటామో, సో నాకు ఇక్కడ చూడగానే ఈ విలేజ్ ఈ ఫీల్ అంతా వచ్చింది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది. సో ముగ్గులన్నీ చూసారు కదా, ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఎందుకు ముగ్గులు నేర్చుకోలేదు, ఇంత బాగా వేస్తున్నారు అనిపించింది. ఎప్పుడైనా ట్రై చేశారా? నో వే. నేను ముగ్గు వేస్తే అది ఏదేదో అవుతుంది. నాకు అస్సలు ట్రై కూడా చేయలేదు. నాకు బేసిక్గా అంతా తేజ గ్రాండ్లో జరిగేటటువంటి ఈ ముగ్గుల పోటీలకి, ఈ సంబరాలకి వచ్చి ఇచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు. డెవలపర్స్ తరఫున మీ అందరికీ మెనీ సంక్రాంతి భోగి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇలా ప్రోగ్రాం చేసినందుకు మా ఎండి గారైన శ్రీనివాసులు రెడ్డి గారికి కృతజ్ఞతలు, భాస్కర్ రెడ్డి గారికి హాయ్ శిరీష గారు. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి మీకు, మీ నెల్లూరు ప్రేక్షకులందరికీ. సో ఎలా అనిపిస్తుంది ఇంద్రప్రస్థ తేజు డెవలపర్స్లో వెంచర్కి రావడం అండ్ ముగ్గులు చూడడం, మీ చేతుల మీదుగా వాళ్ళకి బహుమతులు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఇట్స్ సో హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు ఊర్లో ఉన్నప్పుడు చాలా ముగ్గులు వేసేదాన్ని. నేను మా సిస్టర్స్ అందరు కలిపి చాలా మిస్ చేస్తాం. మేమంటే చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం ఎవ్రీ సంక్రాంతికి, అంటే న్యూ ఇయర్కి కానీ పోటీ మరి పెట్టుకొని మరి వేసేవాళ్ళం. ఇప్పుడు అది అసలు పాసిబుల్ అవ్వలేదు. సో ఇంకా నాకు ముగ్గుల పోటీలు అది అనగానే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఫస్ట్. అండ్ తేజు డెవలపర్స్ వారిది 100 acres ఇంద్రప్రస్థాన్ లేఅవుట్కి వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఇక్కడ ఉన్న హాస్పిటాలిటీ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ వెంచర్ కూడా చాలా బాగుంది.
ఇఫ్ ఇన్ కేస్ అన్నీ బాగుంటే ప్లాన్ చేసేదాన్నేమో నేను కూడా వెంచర్లో ఫ్లాట్. చూసారు కదండి, తేజు డెవలపర్స్ వారి ముగ్గుల పోటీలు సందడిగా జరిగాయి కదండి. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా గుర్రాల విన్యాసాలు, హరిదాసుల సందడి అని చూసి బాగా ఎంజాయ్ చేశారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.